చవితి పూజకైతే మేము బయలుదేరాము. సో ఎప్పుడు కూడా మేము నాగుల చవితి కోసం అయితే మాత్రం ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తాము. ఎందుకోసం అంటే మాకు సిటీలో ఉంటాం కాబట్టి బుట్టలు అయితే దొరకవు అనమాట. సో బండి మీద అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత ఇలా ఎత్తుక్కోవడమే. జనరల్గా మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కర్ర లేదంటే పెద్ద గుణపం కానీ బొరుగు కానీ పట్టుకెళ్తాము. ఎందుకోసం అంటే అక్కడ ముళ్ళులు ఏమైనా ఉంటే అవి క్లియర్ చేయడానికి అనమాట. అండ్ 3 రోజులు బట్టి వర్షాలు పడడం వల్ల ఏంటంటే చాలా అంత బురదగా ఉంది. అయినా కూడా కొంచెం ఒక పావుగంట ఎతికిన తర్వాత ఫైనల్గా మాకు తొందరగానే పొట్టు అయితే దొరికేసింది. ఆల్రెడీ అది పూజ చేసింది, కాకపోతే ఎక్కువ కన్నాలు అయితే ఉన్నాయి. సో మేము రెండిట్లో అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము. అత్తయ్య ఎలా అయితే చెప్తారో అలాగే చేస్తాము. అంటే నాగుల చవితి అనేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది. మేము నార్మల్గానే పూజ చేసుకుంటాం అనమాట. అందుకోసం ఆవిడ ఎలా అయితే చెప్పారో అలాగే మేము పూజ చేసుకుంటాము. జనరల్గా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మా కోర్సెస్ మేము కలిపే చేసుకుంటాం అనమాట. అందుకోసమని మేము ఎప్పుడూ కూడా మా 2 ఫ్యామిలీస్ కలిపే వెళ్తాము. ముందైతే మగవాళ్ళందరూ పూజ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కంప్లీట్గా మేము మా కోర్సెస్ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాము. అదే చలిమిడి, తర్వాత ఆవుపాలు, తర్వాత గుడ్డు. అండ్ ఈ లోపల వీళ్ళు పక్కన అయితే క్రాకర్స్ అయితే బాగా కాల్చేస్తున్నారు. బురదగా అంతా ఉంది, అయినా తప్పదు కదా, అలాగే చేస్తున్నాం పూజ అయితే కనుక. అండ్ ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నాకైతే సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలు అయితే కొనొచ్చు. నేను ఎక్కువ ఆయన నమ్ముతానమాట. సో శ్లోకాలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్లోకాలన్నీ చదివి అప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసుకొని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుని వస్తాం అనమాట. సో ఇది నాగుల చవితి యొక్క వీలాగ్.